సాధారణంగా రాజకీయ పార్టీల వాళ్ళకే పదవులు, రాజకీయ పార్టీలలో పనిచేసినటువంటి వాళ్ళే ఎంపీలు పదవులు. కానీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి ఒక జైశంకర్ని నరేంద్ర మోడీ విదేశాంగ మంత్రిగా కొనసాగిస్తారు. హర్దీప్ సింగ్ పూరి ఆయనకి ఇప్పుడు పెట్రోలియం శాఖ మంత్రికి ఇచ్చారు. ఆయన కూడా రాజకీయ నాయకుడు అనే కంటే కూడా మాజీ బ్యూరోక్రాట్, ఎలాగా ఐఎఫ్ఎస్ అధికారి, ఫారెన్ సర్వీస్ అధికారి, విదేశాంగ వ్యవహారాలకు సంబంధించిన మంచి నిపుణుడు. వాస్తవంగా మనం ఇవాళ రోజున పెట్రోల్ 250 నుంచి 300, 400 కొనుక్కోవాలి. ఎందుకు అంటే ఏదైతే రష్యా మీదన అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు పెట్టినాయి, ఆంక్షల్ని మనం గనక ఆచరణలో పెడితే ఆ అమెరికా, యూరప్ దేశాలతో ఉంటే మనం దారుణంగా దెబ్బతినేవాళ్ళం. ఆ టైంలో హర్దీప్ సింగ్ పూరి నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సలహానే ఈ టైంలో రష్యాకి క్రైసిస్ ఉంటుంది కాబట్టి రష్యాని మనం అడిగితే తక్కువ రేటుకి ఇస్తుంది, మనం వీళ్ళతో ఎట్లాగూ ర్యాపో మెయింటైన్ ఉన్నాం కాబట్టి, అంటే రష్యా మన మిత్రదేశం అన్నది ఎప్పటి నుంచినో తెలిసిందే కాబట్టి మనం అమెరికాని కన్విన్స్ చేయొచ్చు. అమెరికా మనం వదిలేసి వెళ్ళగలిగిన స్థితిలో లేదు. మనం అలేని విదేశాంగ విధానం చెప్తాం కాబట్టి మనం స్ట్రాటజిక్గా ఉందాం. మనకి ఇక్కడ పెట్రోల్ రష్యా దగ్గర కొందాం. ఈవెన్ అమెరికా, యూరప్ దేశాలకు కూడా పెట్రోలు వాళ్ళ దేశాల్లో కూడా రేటు పెరిగిపోద్ది, వాళ్ళు కూడా మళ్ళీ మన దగ్గర సంస్థల నుంచి కొనుక్కునేటట్టు చేయొచ్చు, ఆ విధంగా మనం లోపాయకారిగా చేయొచ్చు అని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకే తక్కువ రేటుకే బ్యారెల్ని ఇండియాకి ఇవ్వడానికి అటు పక్కన రష్యా ఒప్పుకుంది. అదే సందర్భంలో దాని మీద ఆంక్షలు పెడతామన్నటువంటి అమెరికా, యూరప్ దేశాలు ఇండియా విషయంలో సహజమిత్రుడు కాబట్టి మేము కాదంటలేదు అని పక్కకి తప్పుకుంది. తద్వారా ఇవాళ రోజున మనకి అందుబాటులోనే, గతం కంటే పెరిగి ఉండొచ్చు కానీ ఇవాళ అమెరికా, యూరప్ దేశాల ఆయిల్ ధరలతో పోల్చుకుంటే అందుబాటులో ఉన్నది మన దేశంలోనే. బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం నరేంద్ర మోడీ తీసుకోవడానికి ఆ సలహా ఇచ్చింది హర్దీప్ సింగ్ పూరి. ఇప్పుడు ఆయన మరికొన్ని ఇట్లాంటి విదేశాంగకు సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నారన్నది ఢిల్లీ సర్కిల్స్లో ఉన్నటువంటి మాట.